అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ నుంచి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఈరోజు కారుమూరి సునీల్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందం మధ్య ఆయన ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కారుమూరి సునీల్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారు, దూసుకుపోతున్నారు. ఈరోజు ఎంపీకి నామినేషన్ కూడా ఇచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఏలూరు పార్లమెంట్ ప్రజల దీవెనలతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఇంకా ఎన్నికల ప్రచారం ఇంకా ముమ్మరం చేసి ప్రజల్లోకి ఇంకా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల్ని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే సరిపోతుంది. మనకి పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళబోతున్నాం. వారు వన్ సైడ్ అయిపోద్ది. జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా క్లీన్ సీట్ చేస్తామంటే కూడా నేను టీడీపీ అభ్యర్థి చెప్పిన పరిస్థితి ఏం చెప్తారు? 110% అది తప్పు. గతంలో ఎలాగ 7 నియోజకవర్గాలు గెలిచామో అదే రిపీట్ అవ్వబోతుంది. బంపర్ మెజారిటీ కూడా లాస్ట్ టైం కంటే ఎక్కువ ఉండబోతుంది. ఎందుకంటే అటు బీసీ ఓటింగ్ చూసుకుంటే పెరిగింది, ఇటు మహిళా ఓటింగ్ చూసుకుంటే పెరిగింది. కేవలం ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే ఒక యుద్ధం ఇది. దీంట్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది బంపర్ మెజారిటీతో. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు? కోటగిరి శ్రీధర్ గారు చెప్తున్నారు లాస్ట్ టైం కంటే ఎక్కువ వస్తుందని. అది ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా కారుమూరి సునీల్ చెప్తున్నారు. ఏదేమైనా సరే అటు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన అభ్యర్థులు భారీ విజయం సాధిస్తారని చెప్పి కూడా కారుమూరి సునీల్ చెప్తున్న పరిస్థితి. చంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.